గత 2 రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ఐఎండీ అధికారి శ్రీనివాస్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత వారం వరకు తెలంగాణలో సుమారు 30% వర్షపాతం నమోదైందని తెలిపారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో వర్షపాతం లోటు గణనీయంగా తగ్గిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షపాతం లోటు 10%కి చేరిందని అంటున్న ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు మెట్రో టీవీ. మనం చూస్తున్నట్టే ప్రస్తుతం హైదరాబాద్లో మరియు తెలంగాణలో అక్కడక్కడ జిల్లాల్లో గత 3 రోజులుగా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. సో ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి శ్రీనివాసులు గారు ఐఎండీ డిపార్ట్మెంట్ సో వీరిని అడిగి ఏ జిల్లాల్లో రెడ్ మరియు ఎల్లో ఆరెంజ్ అలర్ట్లు అయితే చేస్తారు మరి మరిన్ని వివరాలు అయితే వీరితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, అయితే గత 3 రోజులుగా హైదరాబాద్లో భారీ వర్షాలు పడుతున్నాయి కదా, సో దీనికి సంబంధించి అంతకుముందు వారంలో వర్షాలు సరిగా పడలేదు, ఈ గత 3 రోజులు చూస్తే వర్షం అయితే భారీగానే పడుతుంది. సో దీని గురించి చెప్పండి. మనకి యాక్చువల్గా ఈ మాన్సూన్ పీరియడ్ మొదలైన దగ్గర నుంచి కూడా వర్షాలు మనకి అరకొరగానే ఉన్నాయి. అలాగే మాన్సూన్ ప్రోగ్రెషన్ కూడా ఆగి ఆగి వెళ్ళడము, దీనివల్ల వర్షాలు లోటు వర్షపాతం అనేది మనకి ఒక 10 రోజుల క్రితం వరకు చూసినా తెలంగాణలోని 33 జిల్లాల్లో ఇంచుమించు 33% వరకు కూడా లోటు వర్షపాతం ఉంది. ఎక్కడ వ్యవసాయ పనులు ప్రారంభించడానికి కూడా అనువైన వాతావరణం లేదు. దీనికి కారణం మనం అంతకుముందు ఏప్రిల్ మే నెల నుంచి చెప్తున్నాం, ఈసారి మాన్సూన్ మీద ఎల్నినో ప్రభావం ఉంది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు సక్రమంగా ఉండవు. పడిన వర్షం అంతా కూడా భారీ వర్షాల కింద 4-5 రోజులు ఎక్కువ పడిపోవడము, తర్వాత గ్యాప్స్ ఎక్కువ వచ్చేయడము, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల వ్యవసాయానికి అలాగే తాగునీటికి ఇబ్బందులకర పరిస్థితులు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగానే మనకి ఈసారి మాన్సూన్ పీరియడ్ ఆల్రెడీ ఇప్పుడు మనకి 2 నెలల సమయం పూర్తవుతుంది. ఈ 2 నెలల సమయంలో కంటిన్యూస్గా రెయిన్ పడిన 4-5 రోజులు ఇప్పుడే మనము కరెంటు స్పెల్లో చూస్తున్నాం. దీనికి కారణం మనకి ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతంలో గత 4 రోజుల క్రితం ఒక అల్పపీడనం ఏర్పడి తర్వాత బలపడి వాయుగుండంగాను తీవ్ర వాయుగుండంగాను మారిన తర్వాత అది తీరాన్ని దాటి అదే ఇంటెన్సిటీ తోటి పశ్చిమ దిక్కులో ప్రయాణిస్తూ ఇంచుమించు మన ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కొంచెం దగ్గరగా ప్రయాణం చేస్తుండటం వల్ల ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణలోని జిల్లాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండి గత ఈ 2 రోజులు బట్టి మనకి ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు 15 నుంచి 18 సెంటీమీటర్ల వరకు కూడా కొన్ని జిల్లాల్లో మనకి రెయిన్ఫాల్ రికార్డ్ అవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఈ సిస్టమ్ మనకి ఈ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండి పశ్చిమ దిశగా ప్రయాణం చేస్తూ తెలంగాణకు దగ్గరగానే ఉంది. సో తెలంగాణకి ఈరోజు కూడా దీని ప్రభావం ఉంటుంది. సో మనం ఉత్తర తెలంగాణలోని ఒక 5 జిల్లాలకి ఈరోజు రెడ్ అలర్ట్ పెట్టాము. ఆదిలాబాద్, కుమరంభీం, నిర్మల్, జగిత్యాల్, మంచిర్యాల్ ఈ జిల్లాల్లో మనకి 1-2 చోట్ల 20 సెంటీమీటర్ల పైబడి కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మన ఉత్తర తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాలు, ఈశాన్య తెలంగాణలోని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్. ఈ జిల్లాల్లో 1-2 చోట్ల 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. ఇక సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం సూచన ఉంది. సో ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా ఈరోజు సాయంత్రం 1-2 చోట్ల కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ ఉండి భారీ వర్ష స్థాయి అంటే 7 సెంటీమీటర్లు దాటే అవకాశం 1-2 చోట్ల ఉంది. సో అందువల్ల మనం కూడా ఈ సిటీలోని 3 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఉంది. మనం ఇందాక చూసినట్లయితే అల్పపీడనం దీనికి కారణం అని చెప్పి, అంటే అది అల్పపీడనం అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, ఎన్ని సంవత్సరాలకు వస్తుంది, దానికి వర్షాలకు గల సంబంధం ఏంటి? మనకి ఈ మాన్సూన్ పీరియడ్ 4 నెలల్లో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో ఈ మాన్సూన్ గాలుల మూమెంట్లో మనకి ఉపరితల ఆవర్తనాలు అంటే అప్పర్ ఎయిర్లో సైక్లోనిక్ సర్క్యులేషన్స్ ఏర్పడతాయి. అవి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు అల్పపీడనం గాను, తర్వాత తీవ్ర అల్పపీడనం గాను, వాయుగుండం గాను, తీవ్ర వాయుగుండం గాను అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మారుతూ ఉంటాయి. సో వన్ స్టెప్ బై వన్ స్టెప్ పెరిగినప్పుడు వాటి ఇంటెన్సిటీ, గాలుల తీవ్రత, రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సిస్టమ్ మనకి ఈ అన్ని స్టేజెస్ దాటి తీవ్ర వాయుగుండం స్టేజ్లో ఉంది. అయితే ఇది తీరాన్ని దాటిన తర్వాత జనరల్గా సిస్టమ్స్ బలహీనపడతాయి. అయితే ఇది ఇంకంతవరకు బలహీనపడలేదు, ఇంకా తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతున్నందున మనకి కంటిన్యూస్ రెయిన్స్ కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు తర్వాత ఇది తెలంగాణ నుంచి కొంచెం దూరంగా మూవ్ అయ్యే అవకాశం ఉన్నందున రేపటి నుంచి మనకి ప్రభావం తగ్గుతుంది. మనం చూసినట్టయితే శ్రీనివాస్ మాటల్లో అల్పపీడనం ఉంది, అది రేపు ఎల్లుండి అది తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వర్షాలు కూడా ఈ రోజు నిన్న మొన్న పడినంత భారీ వర్షాలుగా ఉండకుండా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయితే వారి మాటలను. తర్వాత తెలంగాణలో పలు జిల్లాల్లో మనం చూసినట్టయితే పలు జిల్లాల్లో అయితే వీళ్ళు రెడ్ అలర్ట్ అయితే ఇచ్చారు. రెడ్ అలర్ట్ అనేది ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల్, నిర్మల్ 5 జిల్లాల్లో అయితే రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. మిగతా నిజామాబాద్,
కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగులో అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు మిగతా జిల్లాలో అయితే యెల్లో మరియు గ్రీన్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే వచ్చే 2-3 రోజుల్లో హైదరాబాద్‌లోని వర్షాలు కూడా అంతగా ఉండకపోవచ్చు. అయితే ఏదైతే గత వారం మనం చూసినట్టయితే 37% లోటును మనం చూసాం. కాకపోతే ఈ 2-3 రోజులుగా పడ్డ వర్షాలు కాస్త 37% నుంచి 10% లోటుకైతే రావడం అయితే జరిగింది అని వీరి మాటల్లో మనం విన్నాం. కెమెరామెన్ తరుణ్‌తో రిపోర్టర్ శివ.